కాకినాడ నగరంలో స్వల్ప వర్షానికి ప్రధాన రహదారులు, కాలనీలు నీట మునిగిపోతున్నాయని సిపిఎం నాయకులు పలివెల వీరబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో వర్షపు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, డ్రైనేజీలు పూడుకుపోవడం, కాలువల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రతి వర్షకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. చిన్నపాటి వర్షం కురిసిన లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు వర్షపు నీటితో కలిసి రోడ్లపై ప్రవహించడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టడంలో నగరపాలక సంస్థ విఫలమైందని వీరబాబు ఆరోపించారు. వెంటనే డ్రైనేజీలు, కాలువలను శుభ్రపరిచి నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాకినాడ నగరాన్ని ముంపు సమస్య నుంచి గట్టెక్కించేలా సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం, నగరపాలక సంస్థలు పనిచేయాలని ఆయన కోరారు. పటిష్టమైనటువంటి యంత్రాంగంతో ఈ కాకినాడ నగరంలో ముంపును అరికట్టాలి. జగన్నాథపురం ఏరియాలో అనేక ప్రాంతాల్లో ముంపు బారిన పడుతున్నాయి కొద్దిపాటి వర్షానికి. ఇంతకుముందు సినిమా రోడ్డు, ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయమే వెంటనే ముప్పుకు గురవుద్ది ఒక అరగంట వర్షం కురిస్తే. ఇప్పుడు తాజాగా కాకినాడ మెయిన్ రోడ్డు, మసీద్ సెంటర్ టర్నింగ్ కానీ, వినాయకుడి గుడి ఏరియా కానీ, M&M షోరూమ్ కానీ, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా మెయిన్ రోడ్లో కూడా ముంపు ఉంటుంది. ఆ నీళ్లు పోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది పరిష్కారం కావాలన్నట్లయితే యుద్ధ ప్రాతిపదికన కాకినాడ నగరంలో మెయిన్ డ్రైన్లు, ప్రధాన డ్రైన్లు అన్ని కూడా పూడికి తీసి ఆ పూడికను అక్కడ ఉంచకుండా మళ్ళీ డంపింగ్ యార్డ్కి తరలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు కురిసిన వర్షాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికార యంత్రాంగం ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని పూడిక తీయడం ద్వారా కాకినాడ నగరంలో ముంపు అరికట్టాలని కోరుతున్నాం. ఈ మెయిన్ డ్రైన్స్ నుంచి సముద్రానికి వెళ్ళి అవుట్లెట్ల దగ్గర కొన్ని రకాల ఎక్విప్మెంట్ బిగించారు. అక్కడ కరెంటుతో కూడా నడిచేటువంటి యంత్రాలు పెట్టినా ఆ యంత్రాలన్నీ కూడా ఆగిపోయినాయి. చాలా కాలం నుంచి రిపేర్ చేయడం లేదు. అదేవిధంగా చెత్త తీసుకెళ్లే వాహనాలు కూడా పెద్ద ఎత్తున రిపేర్లు ఉన్నాయి. కొన్ని వాహనాలు మాత్రమే షిఫ్ట్ల వారీగా డ్యూటీలు వేసుకుంటూ జరుగుతున్నాయి. అందువల్ల పారిశుద్ధ్యంలో ముఖ్యమైనది డ్రైన్ క్లీనింగ్. ఈ యొక్క వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన డ్రైన్స్ అన్ని పూడిక తీయించి కాకినాడ నగరాన్ని ముంపు బారి నుంచి అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.